హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి. కార్తీక మాసం వచ్చేసిందండి. ఇక ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మీకు వీడియో అందజేస్తాను. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్తీక పురాణం చదవాలని వినాలని కోరిక ఉంటుందండి. ఇది చదివినా విన్నా ఎంతో జన్మ జన్మలు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఎంతో మంచి జరుగుతుంది. చాలా పవిత్రమైనటువంటి రోజులండి ఈ కార్తీక మాసం. శివకేశవులకి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజులండి ఇవి. మరి ప్రతిరోజు నిత్య దీపారాధన చాలా శ్రేష్టమైంది. ప్రతిరోజు ఆలయ దర్శనం వీలైతే చాలా మంచిదండి. మరి ఇట్లాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో మీకు చక్కగా ఈ కార్తీక పురాణాన్ని అందజేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదటి అధ్యాయంలోకి వస్తే, కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. మరి మొదటగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలండి. మొదటి అధ్యాయం జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమునందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కావున తమరా వ్రతమును వివరించవలసింది అని కోరుకున్నారు. శౌనకాది మునులు కోరుకున్నారు. అంతా అప్పుడు ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపిస్తాను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుతూ ఉంటారు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్తూ ఉన్నారు. ఇక శివుని పూర్వం ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తూ ఉండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యం కలుగజేయునట్టుది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగింది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అయినటువంటి వ్రతమును వివరించండి అని కోరిందంట. అంతట మహేశుడు మందహాసముతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉంది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోతున్నాడు. చూడు, ఒకవైపు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించారు. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశమును, నా ప్రజలు పవిత్రులమైనాము. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎలా వచ్చారో సెలవసంగుడని వేడుకొన్నాడు. అందులకు అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించింతమని నిశ్చయించి ఇటు వచ్చాము అని పలకగా, జనకుడు, ముని చంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము ఉంది. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలిసి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏ విధంగా అంత పవిత్రమైంది? ఎందుకు కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏంటి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉంది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించారన్నమాట.
అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరింపదగలిగినది, సకల పాపహరమైనది అయి ఉంది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా చెప్పసాగారు. వశిష్ఠుడు కార్తీక వ్రతం విధానమును ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకవజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత అంటే లెక్కకు మించి గణించడానికి వీలు లేనటువంటి పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడము తండ్రి అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. ఇక ఇదే అధ్యాయంలో కార్తీక స్నాన విధానము గూర్చి కూడా వివరించడం జరిగింది. అలాగే ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్య ప్రదానము సంగి పితృదేవతలకు క్రమక్రమంగా ప్రకారంగా తర్పణములో నడిచి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగుతుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలను. ఈ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాము భుజింపవలను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను. ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో కూడా వారికి కూడా తత్సమాన ఫలము దక్కుతుంది. ఈ విధంగా 1వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 1వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఇక నెక్స్ట్ వీడియోలో 2వ అధ్యాయం వినిపిస్తానండి. తర్వాత ఈ వీడియో వెంటనే మీకు ఏ రోజు ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.